మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఈ యాప్ తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. ఈ ప్రపంచంలో 79% నీరు, 21% నేల ఉంది. కానీ త్రాగే నీరు మాత్రం కేవలం 1% మాత్రమే ఉంది. ఆ 1% నీటిలో కూడా 90% భాగం ఐస్ రూపంలోనే ఉంది. మరి ఈ 1% త్రాగే నీరులో మనం 0.003% వాటర్ ని యూజ్ చేసుకుంటున్నాం. మరియు ఆ 1% నీటిలోనే 70% నీరు వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మొదటి నుండి చూడండి. ఈ ఆధునిక సమాజంలో మానవుడు సుఖంగా జీవించాలంటే ముఖ్యమైన కారణాలు రెండు. ఒకటి ఆహారం, ఒకటి నీరు. కానీ రాను రాను ఈ భూమి మీద త్రాగునీరు తగ్గిపోతూ వస్తుంది. ఫ్యూచర్ లో కొన్ని దేశాల్లో త్రాగునీరు దొరకడం కూడా కష్టమే. ఫ్యూచర్ లో మంచినీరు తగ్గిపోయే దేశాల్లో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. మరి ఫ్యూచర్ లో మంచినీరు లేక ఇబ్బంది పడే కొన్ని దేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 10, లండన్. ఒక సర్వే ప్రకారం యునైటెడ్ కింగ్డమ్ లోని లండన్ లో 2025 కల్లా మంచినీటి ప్రాబ్లం వస్తుంది. మరియు 2040 కల్లా లండన్ లోని ప్రజలు నీరు కోసం ఎంతో ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చే వర్షపాతం 600 mm వరకు నమోదవుతుంది. అంటే ప్యారిస్ యొక్క వర్షపాతం కంటే తక్కువ మరియు న్యూయార్క్ యొక్క వర్షపాతం కంటే తక్కువగానే ఉంటుంది. లండన్ లో 80% వరకు నీరు థేమ్స్ మరియు లేయా నది నుండి వస్తాయి. మరియు తక్కువ వర్షపాతం వల్ల ఆ నదుల్లో కూడా నీళ్లు సరిగ్గా సరిపోవట్లేదు. నెంబర్ 9, మెక్సికో సిటీ. మెక్సికో సిటీలో దాదాపు 21 మిలియన్ జనాభా నివసిస్తుంది. మెక్సికో సిటీలోని 21 మిలియన్ల జనాభాలో చాలా మంది జనాభా మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నారు. మెక్సికో సిటీలోని 20% జనాభాకు కొన్ని గంటల పాటు నీరు దొరుకుతుంది. మెక్సికోలో 40% వాటర్ ఇంపోర్ట్ అవుతుంది మరియు 40% వాటర్ వేస్ట్ గా కూడా పోతుంది. ప్రస్తుతమే మెక్సికో సిటీ మంచినీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతుంది. మరి ఫ్యూచర్ లో మెక్సికో మంచినీటి కోసం అనేక ఇబ్బందులు పడాల్సిందే. నెంబర్ 8, ఇస్తాంబుల్. ఇస్తాంబుల్ నగరం అనేది టర్కీ దేశం యొక్క క్యాపిటల్ సిటీ. టర్కీ గవర్నమెంట్ యొక్క సర్వే ప్రకారం ఫ్యూచర్ లో టర్కీ మంచినీటి కోసం ఇబ్బంది పడుతుందని వారు చెప్పారు. ఇస్తాన్బుల్లో 2010 నుండి వాటర్ షార్టేజ్ మొదలైంది. అంతేకాకుండా ఇస్తాన్బుల్లోని నదుల్లో 2014 కల్లా కేవలం 30% నీరు మాత్రమే నిల్వ చేయగలిగారు. నెంబర్ 7, మాస్కో. ఈ ప్రపంచంలో 1% శుద్ధమైన నీటిలో 1/4 శుద్ధమైన నీరు రష్యాలో ఉన్నా గానీ మాస్కోకి నీరు సప్లై అవ్వట్లేదు. మాస్కో నగరంలోని 70% మంచినీరు వర్షం నీటి మీదే ఆధారపడి ఉంటుంది. నెంబర్ 6, జకార్తా. జకార్తా ఇండోనేషియాలో ఉంది. జకార్తాలోని జనాభా 10 మిలియన్ల వరకు ఉంటుంది. కానీ జకార్తాలో 5 మిలియన్ల ప్రజల వరకు పైపు నీటి కనెక్షన్లు లేవు. దాని కారణంగా జకార్తాలోని సగానికి సగం మంది జనాభా ఇప్పటికీ బావి నీటిని త్రాగడానికి ఉపయోగిస్తున్నారు. జకార్తాలో వర్షపాతం బాగానే నమోదవుతుంది. అయినా గానీ నీటి యొక్క సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. వర్షపాతం ఎక్కువగా వచ్చినా గానీ ఇండోనేషియా యొక్క భూమిలో ఎక్కువగా డాంబర్ మరియు కాంక్రీట్ ఎక్కువ మాత్రలో భూమిలో కలిసి ఉంటుంది. దాని కారణంగా ఆ నీరు భూమిలోకి ఎంకదు. ఆ తర్వాత ఆ నీరు వెళ్లి సముద్రంలోకి కలిసిపోవడం తప్పించి దేనికి పనికిరాదు. నెంబర్ 5, కైరో. కైరో నగరం ఈజిప్ట్ లో ఉంది. ఒక సర్వే ప్రకారం ఈజిప్ట్ దేశం మొత్తంలో 97% త్రాగే నీరు ఆ దేశంలో ప్రవహించే నైలు నది నుంచే వస్తుంది. కానీ ఇప్పుడు ఆ నైలు నది అన్ట్రీటెడ్ ఫార్మింగ్ మరియు చెత్త చెదారం పొల్యూషన్ వల్ల పొల్యూట్ అయిపోతుంది. UN వారి రిపోర్ట్ ప్రకారం 2025 కల్లా ఈజిప్ట్ లో మంచినీటి యొక్క కొరత వస్తుంది. ఫ్యూచర్ లో మంచినీటి సమస్యలను ఎదుర్కొనే కొన్ని దేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.